హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లే క్రికెట్. టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత ఇప్పుడు భారత జట్టుకి రీసెట్ అవ్వడానికి ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది. అదే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్. ఈ 3 వన్డేల్లో జడేజా, హర్షదీప్, జైస్వాల్, రుతురాజ్ల ఫ్యూచర్ ప్లేస్ డిసైడ్ అవ్వచ్చు. ఎవరు తమ స్థానం కాపాడుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఏళ్లుగా భారత జట్టుకు బ్యాట్, బంతి, ఫీల్డింగ్తో 3 డిపార్ట్మెంట్లో సర్వీస్ ఇస్తున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. కానీ గత కొంతకాలంగా ఆయన ఇంపాక్ట్ కొంచెం తగ్గింది అనే చెప్పాలి. బ్యాటింగ్లో ఫినిషర్గా ఉన్న క్లాస్, బౌలింగ్లో గేమ్ చేంజింగ్ స్పెల్స్ ఇవన్నీ రెగ్యులర్గా కనిపించడం లేదు. ఇప్పుడు 37 ఏళ్ల వయసు దాటే దశలో ఉన్న జడేజాకి ఈ దక్షిణాఫ్రికా టూర్ చాలా క్రూషియల్. ఈ సిరీస్లో కూడా స్ట్రైక్ బౌలర్గా వికెట్లు తీయలేకపోతే, లోయర్ ఆర్డర్లో మెచ్యూర్ ఇన్నింగ్స్ రాకపోతే మేనేజ్మెంట్ నెక్స్ట్ వరల్డ్ కప్ ప్లాన్స్లో కొత్త ఆల్రౌండర్ వైపు చూస్తుందనే చర్చ జరుగుతుంది. అందువల్ల జడేజాకి ఇది పర్ఫామ్ లేదా ప్రెజర్ సిరీస్ కావచ్చు. జడేజా మళ్ళీ పాత ఆల్రౌండర్ మోడ్లోకి వస్తే చాలు అనేది ఫ్యాన్స్ డ్రీమ్. ఒక 30 నుంచి 40 రన్స్, 2-3 వికెట్లు, టాప్ క్లాస్ ఫీల్డింగ్తో టీంకి బ్యాలెన్స్ ఇచ్చే జడేజాని మళ్ళీ చూడాలని ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు టీమిండియా న్యూ జనరేషన్ పేసర్ హర్షదీప్ సింగ్. పవర్ ప్లేలో సింగ్, డెత్ ఓవర్లో యార్కర్. ఇవాల్టి బాల్ క్రికెట్లో చాలా క్రికెట్. కానీ టాప్ లెవెల్లో కన్సిస్టెన్సీ చూపకుండా ఉంటే మాత్రం కాంపిటీషన్ బాగా ఉంటుంది. ముఖ్యంగా బుమ్రా, సిరాజ్, సెమీ వంటి సీనియర్ ఆటగాళ్లతో. అదే కాకుండా మరోవైపు నుంచి వస్తున్న యంగ్ ఫాస్ట్ బౌలర్ల నుంచి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళ మధ్య హర్షదీప్ తన ప్లేస్ సెట్ చేసుకోవాలంటే ఈ సిరీస్లోనే రికార్డులు క్రియేట్ చేయాలి. హర్షదీప్ నుంచి పవర్ ప్లేలో స్వింగ్తో పాటు డెత్ ఓవర్ల యార్కర్లతో లెఫ్ట్ ఆర్మ్ బొమ్మ ఫీల్డింగ్ ఇవ్వాలి. కనీసం ఒక మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్పెల్ ఇస్తే చాలు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇంకో పేరు రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్లో సిఎస్కే కోసం రన్స్ వరదలా పారించాడు. అక్కడి నుండి డైరెక్ట్ టీమిండియాకి వచ్చిన ఈ ఓపెనర్కి సౌత్ ఆఫ్రికా సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఓడిఐ, టీ20 రెండింటిలో టాప్ ఆర్డర్లో కాంపిటీషన్ ఎక్కువే. రోహిత్, గిల్, జైస్వాల్ ఇలా బిగ్ నేమ్స్ మధ్య రుతురాజ్ తన ప్లేస్ ఫిక్స్ చేసుకోవాలంటే ఈ టూర్లో పెద్ద స్కోర్లు అవసరం. పిచ్ కండిషన్స్ టఫ్గా ఉన్న టెక్నిక్తో అడ్జస్ట్ అయ్యి 40-50 ప్లస్ రన్స్ ఆడగలిగితే సెలెక్టర్స్ కళ్ళల్లో లాంగ్ టర్మ్ ఓపెనర్గా, అలాగే ఫ్యూచర్ లీడర్గా సెట్ అయిపోతాడు. లేకపోతే ఐపీఎల్ స్టార్ మాత్రమే, ఇంటర్నేషనల్లో ఇంకా సెటిల్ కాలేదు అనే టాక్ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పటికీ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా. అందుకే టీమ్ మేనేజ్మెంట్ ఈ సిరీస్ని రుతురాజ్ మానసికంగా ఎంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేస్తాడో కూడా క్లోజ్గా వాచ్ చేస్తుంది. అంటే సింపుల్గా జైస్వాల్తో పాటు రుతురాజ్కి ఇది బిగ్ ఆడిషన్. ఎవరు కంటిన్యూ అయ్యే ఓపెనర్గా, ఎవరు బ్యాకప్గా మిగులుతారో ఈ సిరీస్ తేల్చేస్తుంది. ఓపెనింగ్ స్లాట్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ కోసం ఇది డ్రీమ్ ఆపర్చునిటీ. ఐపీఎల్లో స్టారే, కానీ ఇంటర్నేషనల్ వైట్ బాల్ క్రికెట్లో ఇంకా ఫిక్స్డ్ ప్లేయర్ కాలేదు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, గిల్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నా గాయాలు, ఫామ్ ఇష్యూస్ వల్ల ప్రతి సిరీస్లో కనీసం ఒక ప్లేస్ ఓపెన్ అవుతుంది. ఆ ప్లేస్ను పక్కాగా సీజ్ చేసుకోవడానికి జైస్వాల్కి పవర్ ప్లేలో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్. దక్షిణాఫ్రికా బౌలర్ల మీద ఆయన అటాక్ సక్సెస్ అయితే నెక్స్ట్ 2-3 ఏళ్ల వరకు ఐసీసీ టోర్నమెంట్స్లో ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా సెటప్ కావచ్చు. లేదంటే టాలెంటెడ్ కానీ ఇన్కన్సిస్టెంట్ అనే ట్యాగ్ అతన్ని వెంటాడే అవకాశం ఉంది. రోహిత్తో పాటు పవర్ ప్లేలో 50-60 పరుగుల ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తే అగ్రెసివ్ ఓపెనర్ సెట్ అయిపోయాడు అని సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు.